సొమ్ము ఒకటి సోకు ఒకటి అన్నట్టు పాపం ఫస్ట్ ఆన్ కెమెరాలో మనం రోజుసేపు పూస్తే మళ్ళీ మొత్తం పోయాల్సింది మావాడే అనమాట పాపం. పాడుతూ పని చేస్తుంటే ఆయన పాటలు వస్తున్నాయి కదా ముందు, ఈ కాలంలో పాటలు కూడా రావడం లేదు, పాటలన్నీ వచ్చేటి తగ్గించుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా అరగబడుతుంది. కొన్ని వాటర్ అయితే అప్లై చేయాలన్నమాట ఇట్లా మామూలుగా. సో ఒక హాఫ్ వేసేసి సెకండ్ హాఫ్ అయితే సెకండ్ కోటింగ్ కోసం అయితే పెట్టుకోవాలన్నమాట. సో కాబట్టి ఫస్ట్ హాఫ్ వేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ బగబగ మండే ఎండల్లో సో మనమైతే డాబాలు ఉన్నైతే చాలా వేడి అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో మనకైతే ఏసీ లేవు కాబట్టి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి సో మనమైతే ఈ కూల్ సున్నాలు ఈ సున్నాలు అప్లై చేసుకుని మనం కొంచెం వేడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఇదైతే నేను బయట రేకుల మీద ట్రై చేశాను అనమాట, వేరే సింగిల్ రూమ్లో. మాకైతే కూల్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో దానివల్ల వచ్చేసి ఇక్కడ మా డాబా 2 అంతస్తులు ఉందనమాట. సో అక్కడ ఏమైతే కింద పర్లా కూల్గానే ఉంది, కానీ దీని కింద ఉంది కదా, సో అక్కడ ఫుల్ వేడిగా ఉందనమాట, తట్టుకోలేకున్నాం ఫుల్గా ఆ వేడికి. సో కాబట్టి మనం ఈ సున్నం అయితే అప్లై చేద్దాము. సో ఇది ఎట్లా అప్లై చేయాలో మీకు అయితే చూపిస్తానమాట. సో మీరు కూడా చూసేయండి. దీని కాస్ట్ జస్ట్ 300 రూపీస్ అనమాట, 5 kgs ప్యాకెట్. సో 300 రూపీస్ ఏం కాదు కాబట్టి సో మనం అయితే అప్లై చేద్దాం. నిజంగా అయితే ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 100% తగ్గించుకోవచ్చు, కానీ 50 to 60% వేడిని అయితే కంట్రోల్ అయితే చేసిందనమాట. సో కాబట్టి ఈ ఎంకూల్ ఇది కూల్ హౌస్, ఓకే, ఫీల్ ద సమ్మర్ యాజ్ అ వింటర్ అంట. సో ఇది వచ్చేసి సుప్రియా కంపెనీది సున్నము, కూల్ సున్నం అన్నమాట. సో దీన్ని ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. కదా ఫస్ట్ వచ్చేసి మనము క్లీన్ చేసుకోవాలన్నమాట సర్ఫేస్ని. అరగబడుతుందా చేసేయాలన్నమాట. తోసేసిన తర్వాత సో కొన్ని వాటర్ అయితే అప్లై చేయాలన్నమాట ఇట్లా మామూలుగా. సో సున్నం కలిపేదనమాట. సో దీన్ని అయితే మనము బ్రష్తో, పెయింట్ బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు క్లీన్ చేసిన తర్వాత. సో వాటర్లో మిక్స్ చేయాలా. సో బ్రష్తో కూడా పోయొచ్చు, లేదంటే స్ప్రింక్లర్ అనమాట, దీంతో అయినా పోయొచ్చు. బట్ మనమైతే రోలర్ అయితే యూస్ చేద్దాము. సో ఫాస్ట్గా పూసేయచ్చు అనమాట. సో దీన్ని అయితే ఎలా యూజ్ చేయాలో దీని మీద ఉంటుంది అనమాట. సో మనమైతే ఈ హౌస్ ప్రూఫ్ అనే పౌడర్ని యూజ్ చేసే దానికోసం వచ్చేసి ఈ మిశ్రమాన్ని తయారు చేసే ముందు మనమైతే మన సర్ఫేస్ని అయితే నీట్గా బ్రష్తో క్లీన్ చేసుకోవాలా. సో మనమైతే క్లీన్ చేసామన్నమాట. సో తర్వాత దీని లోపల క్రిస్టల్ ప్యాకెట్ ఒకటి ఉంటుందన్నమాట గడ్డలాగా, దాన్ని గమనించాలా పొడితో పాటు లోపల వేసేటప్పుడు. సో దీన్ని మనం వచ్చేసి 5 kgs ప్యాకెట్ని 8 లీటర్స్ వాటర్స్లో మిక్స్ చేసుకొని సో మనమైతే ఒక 10 నిమిషాలు బాగా కలిసిన తర్వాత సో మనమైతే దీన్ని పెయింట్ని అప్లై చేయాలా. సో ఈ పెయింట్ని అప్లై చేసే ముందు కొద్దిగా వాటర్ అయితే చల్లాలి. మనం ఆల్రెడీ వాటర్ అయితే చల్లేసాము. సో దాని తర్వాత ఏం చేయాలంటే దీన్ని కలిపిన 1 or 2 అవర్స్ లోపల యూజ్ చేసేయాలన్నమాట. సో దీని అయితే మనం 2 కోటింగ్స్ ప్రకారం వేయాలంటే 2 సార్లుగా యూజ్ చేయాలా. సో ఫస్ట్ కోటింగ్ కలిపిన 1 or 2 అవర్స్లో వేసేయాలంటే హాఫ్ వేసుకున్నాం అంటే 2.5 kgs 4 లీటర్ వాటరు, మళ్ళీ 2.5 kgs 4 లీటర్ వాటరు. సో ఫస్ట్ కోటింగ్ వేసిన దానికి 12 to 24 అవర్స్ గ్యాప్ ఇచ్చి సో మళ్ళీ మనమైతే సెకండ్ కోటింగ్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి గమనించగలరు ఈ విషయాన్ని అయితే. సో సెకండ్ కోటింగ్ వేసేటప్పుడు అయితే ఏం చెప్పారంటే వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదంట, ఆల్రెడీ కోట్ చేసిన దాని మీద. సో కొద్దిగా లైట్గా వాటర్ అయితే స్ప్రింక్ చేసి ఈ మిశ్రమాన్ని అయితే వేయాలా. సో ఫస్ట్ దీన్ని ఫాస్ట్గా అయితే కలిపేద్దాం అనమాట. సో ఇది మెయిన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే సూర్యాస్తమం తర్వాత సాయంత్రం ఈవినింగ్, సో అప్పుడు యూజ్ చేయాలా. ఆ తర్వాత మార్నింగ్ అంటే సూర్యుడు రాకముందు మనమైతే యూజ్ చేయాలి, అప్లై చేయాలి. సో సూర్యుడు ఉన్నప్పుడు చేస్తే ఇదైతే పనికిరాదంట, కింద ఇచ్చినారనమాట. సో కాబట్టి గమనించగలరు ఈ విషయాన్ని అయితే. సో మనమైతే వెంటనే కలిపేద్దాం, టైం అయితే అయిపోతుంది అనమాట. సో దీన్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇదే అనమాట క్రిస్టల్ ప్యాకెట్. ఈ క్రిస్టల్స్ మనం అయితే కొద్దిగా గమనించాల్సింది అయితే. సో దీంతో పాటుగా లోపల పౌడర్ సపరేట్గా వస్తుంది మనకు, చూడండి. సో ఇవి 2 ఉంటాయన్నమాట ప్యాకెట్. సో నేనైతే ఆల్రెడీ 4 లీటర్ వాటర్ అయితే యూజ్ చేసేసాను అనమాట, వేసాను దీంట్లో. సో హాఫ్ ప్యాకెట్ అయితే వేసుకుందాము. 2 కోటింగ్స్ ప్రకారం వేయాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ అయితే వేద్దాం దీని లోపల. సో ఒక హాఫ్ వేసేసి సెకండ్ హాఫ్ అయితే సెకండ్ కోటింగ్ కోసం అయితే పెట్టుకోవాలన్నమాట. సో కాబట్టి ఫస్ట్ హాఫ్ వేసాను. సో దీంట్లో అదేవిధంగా ఈ క్రిస్టల్స్ కూడా ఒక హాఫ్ వేసేద్దాము. సో ఇవి చాలా గట్టిగా ఉన్నాయన్నమాట, ఇవి కరగాలంటే టైం పడుతుంది మనకి. సో కాబట్టి అందుకే 10 minutes టైం అని చెప్పినట్టున్నారు బహుశా వాళ్ళు. సో అయితే మనం వేసేద్దాము ఒక హాఫ్. సో ఒక హాఫ్ అయితే వేసాము. ఒక బ్రష్, ఈ బ్రష్ రోలర్ బ్రష్ వేసాం, దీంట్లో కూర్చో బాగుంటుంది అని ఫాస్ట్గా అప్లై చేయొచ్చని. గమ్ అనమాట, గమ్ యూజ్ చేద్దాము, ఎందుకంటే పెయింట్
ఎక్కువ వెళ్ళిపోకుండా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి గమ్ అయితే తీసుకోవడం జరిగింది. 1/2 kg. ఇదైతే 75 రూపీస్ ఎంత అనుకుంటా. సో గమ్ వేస్తే కొంచెం బాగా అతుక్కుంటుంది, అంటే మనకు లేస చేయకుండా పెట్టులు బాగా అతుక్కుంటుందని ఉద్దేశం అనమాట. సో మిక్స్ చేద్దాం బాగా. రా చూద్దురా మిక్సింగ్ మినిట్స్ వరకు మిక్స్ చేయాలన్నమాట. కష్టపడాల కొన్ని కావాలంటే. ఏసీ లేదు, ఏసీ కొని ఆ తర్వాత దాని బిల్లు పే చేసే స్థామత లేనప్పుడు ఇటువంటి 300 రూపాయలు 500 రూపాయలు అయితే మిశ్రమం కలిపేసినాం అనమాట మిక్సింగ్ కోసం. ఇప్పుడైతే అప్లై చేద్దాము. సో నేనైతే కట్టె వాడుతున్నాను అనమాట. సో కొంచెం ఓపికగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఓపిక అయితే ఉండాలి దీనికైతే. సో సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు పాపం ఫస్ట్ ఆన్ కెమెరాలో మనం 2 సేపు పూస్తే మళ్ళీ మొత్తం పోయాల్సింది మావాడే అనమాట. పాపం తిట్టుకుంటా అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా, వీడు ఏదో పని పెడతాడు నాకు, ఈ కెమెరామెన్ బాధ్యతలు మొయ్యలేకుండా అని చెప్పేసి. మా బెస్ట్ ఫ్రెండ్ చూడండి పాపం, ఫస్ట్ మనం పూస్తాము, తర్వాత మిగిలిన వర్క్ అయితే ఫినిష్ చేసేది మావాడే. వంశీ ఎప్పుడైనా పెయింట్ పని చేసాము వంశీ? వాళ్ళు పూస్తాను ఎక్స్పర్ట్ పూసినట్టు చూసారు కదా. సో మనమైతే కూలింగ్ పెయింట్ అయితే అప్లై చేస్తాము అనమాట. సో ఎండ నుంచి ఉపశమనం పొందేదానికోసము. సో మీరు కూడా 300 రూపీస్ అనమాట కాస్ట్. సో యూస్ చేసుకొని చాలా బాగుంటుంది. సో మీకైతే ఎలా యూస్ చేసుకోవాలో ఏమంటే దాని మీదే ఉంటుంది అనమాట ఇన్స్ట్రక్షన్స్ మొత్తము, సరేనా? దాని ప్రకారం ఫాలో అయిపోతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నిజంగా చాలా రిలీఫ్ అండ్ రిలాక్స్. ఎండ అయితే అంత ఉండదు అనమాట. యూస్ చేయండి. మా వాడైతే పాపము పని చేస్తున్నాడు. సో ఫాస్ట్ కంప్లీట్ చేయాలా. సో ఎందుకంటే ఎండ లేనప్పుడు యూస్ చేస్తే అప్లై చేస్తేనే ఇది వర్క్ అవుతుందంట. సో ఎండలో వాడితే పని చేయదంట. సో దానివల్ల సో కొంచెం ఈరోజు అయితే లేట్ అయిపోతుంది. సో కాబట్టి ఫాస్ట్గా కానీ చాలా అని చెప్పి ట్రై చేస్తాం. 2 కోటింగ్ ప్రకారం మేలు దీన్ని అయితే. ఫస్ట్ కోటింగ్ ఇప్పుడు వేస్తాం, ఇంకా 1/2 మిగిలిచ్చినాం అనమాట. సో రేపు మార్నింగ్ అంటే 12 hours తర్వాత 6కో 7కో మళ్ళీ ఇంకోసారి కలిపి పెట్టుకొని యూస్ చేస్తే సో డబుల్ కోటింగ్ వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట గట్టిగా. సో అదే అనమాట. సో వాటర్ అనేది ఎక్కువ పోస్తే ఇదైతే వెళ్ళిపోతుందంట. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాటర్ పోస్తే ఉండదంట. సో వర్షం వచ్చినా కొట్టుకొని వెళ్ళిపోతుంది ఇంకా అంతే. కాబట్టి వర్షాకాలం వస్తే ఇంకేం కావాలి చెప్పండి, మనకు వర్షం పడేంత ఉంటే. సో కాబట్టి వాటర్ అయితే దీని మీద పడకూడదంట. వాటర్ పడితే వెళ్ళిపోతుందంట పెయింట్, చెప్పారు వాళ్ళు మనకు ముందే. సో ఒకటి అదొకటి గమనించాలన్నమాట మనమైతే. మన వీడియోని ఇంతవరకు ఎవరైనా చూస్తూ లైక్ చేయకుండా అంటే దయచేసి లైక్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే సపోర్ట్ని అందించండి. మన ఛానల్లో అయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. అంటే ఒకసారి తిరుపతి ట్రిప్ వెళ్ళాం, బ్లూ ల్యాండ్. సో అక్కడైతే వాటర్ థీమ్ పార్క్కి. సో సూపర్ అన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ అయితే. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందన్నమాట, ఒకసారి చూడండి. సో దాంతోపాటు హైదరాబాద్ ట్రిప్ కూడా వెళ్ళామన్నమాట, రామోజీ ఫిల్మ్ సిటీ, ఆ తర్వాత చార్మినార్, గోల్కొండ, ఇవన్నీ ఆ వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. కొన్ని కామెడీ వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనమైతే కొంచెం వర్క్ చేస్తుంటాం, మీకు తెలిసిందే. సో జాబ్ చేసుకుంటూ సో మిగిలిన టైంలో వీడియోస్ చేసి ఎడిట్ చేసి సో దానివల్ల కొంచెం వీడియో రావడానికి లేట్ అవ్వచ్చు. సో బట్ మనమైతే వీడియోస్ కంటిన్యూగా చేస్తాం. సూపర్ బాగానే పని చేస్తుంది అనమాట. చూడండి ఎంత వైట్ థిక్గా ఉంది. కలిపినప్పుడు అయితే కొంచెం పలుచగా ఉండింది అనమాట. సో ఏందబ్బా ఇంత పలుచగా అయిపోయింది, ఏదైనా నీళ్ళు ఎక్కువ పోయినాయని అనిపించింది. సో కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి వాటర్. సో నేనైతే గమ్ యూస్ చేశాను అనమాట. సో మనమైతే మొత్తానికి అనుకున్న దాని ప్రకారం ఒక రూమ్కి అయితే అప్లై చేయాలనుకున్నాము. సో ఆ రూమ్కి అయితే ఫస్ట్ కోటింగ్ అయితే అప్లై చేసాం అనమాట మ్యాక్సిమము. సో మార్నింగ్ రేపు 6 or 6:30కి వచ్చేసి సెకండ్ కోటింగ్ అయితే మిక్స్ చేసి అప్లై చేద్దాము. సో ప్రజెంట్ అయితే ఇప్పుడైతే అయిపోయింది అనమాట. సో కాబట్టి ఒక 12 to 24 hours గ్యాప్ ఇచ్చి మనం మళ్ళీ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు కొన్ని వాటర్ చల్లి అప్లై చేయాలా, ఓకేనా? సో నెక్స్ట్ మార్నింగ్ కలుద్దాం మళ్ళీ, ఓకేనా? బాయ్, సీ యూ, గుడ్ నైట్. హలో ఫ్రెండ్స్, నిన్నైతే మనం ఈవినింగ్ ఫస్ట్ కోటింగ్ అయితే అప్లై చేసాం కదా. సో మామూలుగా ఫస్ట్ కోటింగ్ అప్లై చేసిన 12 to 24 hours తర్వాత అంటే లోపల సో మనమైతే సెకండ్ కోటింగ్ అయితే అప్లై చేయాలి. హాఫ్గా స్ప్లిట్ చేసుకున్నాం కదా. 5 kgs ప్యాకెట్ 2.5 kgs 4 లీటర్ వాటర్ నిన్న అప్లై చేసాము. సో ఇప్పుడు మళ్ళీ 2.5 kgs 4 లీటర్ వాటర్ అయితే సెకండ్ కోటింగ్ అయితే అప్లై చేద్దాము. సో కాబట్టి యాక్చువల్గా మార్నింగ్ చేద్దాం అనుకున్నా, కొద్దిగా టైం కుదరక సో ఈవినింగ్ అయితే చేస్తాను.
సో ఫస్ట్ కోటింగ్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే స్ప్లింక్ చేయాలన్నమాట. లైట్గా వాటర్ అయితే స్ప్లింక్ చేసేద్దాం మొత్తానికి. సో ఎక్కువ పోయకూడదు, వాటర్ ఎక్కువ పోస్తే పెయింట్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి లైట్గా చల్లుకోవాలన్నమాట. నిజంగా ఇది పెయింట్ వేయడం వల్ల నిన్నటికి ఇప్పటికైతే ఎండ చాలా కంట్రోల్ అయితే అయిందని అనుకోవచ్చు. ఇంట్లో అయితే కొద్దిగా వేడైతే తగ్గిందనమాట. నిజంగా ఇప్పుడైతే కింద చూసి వస్తానన్నమాట. నేను మధ్యాహ్నం కూడా అబ్జర్వ్ చేసినాను, కొద్దిగా చల్లగా ఉందన్నమాట. సో జాగ్రత్తగా ఎక్కువ వేయకుండా కొద్దిగా చల్లుకోవాలా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఆయన పాటలు వస్తున్నాయి కదా ముందు. ఈ కాలంలో పాటలు కూడా రావడం, ఇంతకుముందు పాటలన్నీ వచ్చేటి. ఈ నెట్ఫ్లిక్స్ ఓటీటీ మూవీలన్నీ చూసాను అనమాట. అన్నీ కొట్టుకునే మూవీస్, భయంకరమైన హర్రర్ మూవీస్, జాంబీ మూవీస్ అన్నీ చూసి మనం కూడా ఆడ జాంబీ అయిపోతామని భయం వేస్తుంది అనమాట. సో మొత్తానికి అయితే వాటర్ అయితే స్ప్లింగ్ చేసాము. సో మనమైతే మిశ్రమాన్ని అయితే కలిపి రెడీగా అయితే పెట్టేసుకున్నాము అనమాట. కోటింగ్ సో అప్లై చేసేద్దాము బాగా నీట్గా. సో ఈ విధంగా పైన మనం నిన్న పూసిన దానికి మళ్ళీ కొద్దిగా పైన సెకండ్ లేయర్ అప్లై అయితే చేసుకుందాం అనమాట. సో ఇది మాది డాబా కొద్దిగా కిందికి పైకి ఉన్నట్లుంది అనమాట. సరిగా లేదు వాళ్ళ ఫినిషింగ్ ఇచ్చింది. సో దానివల్ల పెయింట్ సరిగా అప్లై అవ్వట్లా. మొత్తానికి ఏదో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి సెకండ్ కోటింగ్ కూడా. సో మిగిలిన చోట్ల ఇట్లా బ్రష్ తీసుకొని అప్లై చేస్తాం అనమాట. అక్కడైతే జస్ట్ 1 అవర్ అంతే, బాగా కష్టపడినా. సో మన వీడియోని ఇంతవరకు చూసి లైక్ చేయకపోయినా దయచేసి ఒక లైక్ వేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.